ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది భయ్య. కానీ ఆస్ట్రేలియాతో ఈ టెస్ట్ సిరీస్లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. సో ఇప్పటి వరకు ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసింది జస్ప్రీత్ బుమ్రానే కావడం విశేషం. అయితే మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా తరపున ప్రపంచ నెంబర్ 1 టెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన చేశాడు భయ్య. సో నిజానికి ఈ సిరీస్లో భారత్ తరపున నిలకడగా ఆడుతున్న ఏకైక ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా అని చెప్పాలి. అయితే జట్టులో మరే ఆటగాడు నిలకడగా రాణించకపోవడంతో బుమ్రా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మెల్బోర్న్ టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన బుమ్రా రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు. అయితే ఎంత ప్రయత్నించినా టీమిండియాను ఓటమి నుంచి తప్పించలేకపోతున్నాడు. అయితే మ్యాచ్లో ఓడిపోయిన జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ గొప్ప శుభవార్త అందించింది. ఐసీసీ అందించే ప్రతిష్టాత్మక టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యారు. నిజానికి ఈ ఏడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి చాలా పేలవ ప్రదర్శన చేస్తున్నారు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఈ ఏడాది రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడని చెప్పాలి. సో ముఖ్యంగా ఈ ఏడాది టెస్ట్ క్రికెట్లో బుమ్రా ఎన్నో రికార్డులు సృష్టించాడు భయ్య. ఈ కారణంగా అతను ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్కు నామినేట్ అయ్యాడు. అయితే బుమ్రాతో పాటు ఇంగ్లాండ్కి చెందిన జో రూట్, హ్యారీ బ్రూక్, శ్రీలంకకు చెందిన కమింద్ మెండిస్ కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఉన్నారు. అయితే బుమ్రా అద్భుతమైన రికార్డు ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుంటే 2024 ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మన ఆటగాడికి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి భయ్య. అండ్ అదేవిధంగా 2024లో జస్ప్రీత్ బుమ్రా 13 టెస్ట్ మ్యాచ్లు ఆడి మొత్తం 71 వికెట్లు తీశాడు భయ్య. తద్వారా ఈ ఏడాది భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అండ్ అలాగే అతని సగటు 15 కంటే తక్కువ మెల్బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో 2024 సంవత్సరానికి అద్భుతంగా ముగించాడనే చెప్పాలి. ఇప్పుడు బుమ్రాతో పాటు టీమిండియా వచ్చే ఏడాది జనవరి 3న మైదానంలోకి దిగుతున్నారు. అయితే అంతకుముందు మెల్బోర్న్ టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రా రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ టెస్టుల్లో 12 ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 13వసారి 5 వికెట్లు తీసి అఖ్తర్ రికార్డును బద్దలు కొట్టాడని చెప్పాలి భయ్య. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.